హలో బ్రేకింగ్ చూస్తున్నాం. పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతిచ్చింది. ఇక పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా చెల్లదంటూ ఇటీవల జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇక ఈ నేపథ్యంలో తమ పిటిషన్పై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇక దాంతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే ముందు తాము విచారణ చేపడతామని జస్టిస్ బిఆర్ ఖవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ఈ క్రమంలో తదుపరి విచారణ ఏప్రిల్ 4కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇక ఆర్టికల్ 371 అనుసరించి ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులకు పీజీలు స్థానికత కోటాలో సీట్లు కేటాయించాలంటూ దాదాపు 100 మంది జూనియర్ వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఇక విభజన అనంతరం ఆర్టికల్ 371D 10 ఏళ్ల పాటు మాత్రమే వర్తింపజేయాలన్న నిబంధన ఉందన్న తెలంగాణ వాదనను తెలంగాణ హైకోర్టు సందర్భంగా పరిగణలోకి తీసుకోలేదు. ఇక పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై హైకోర్టు తెలంగాణ సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా చల్లదంటూ ఇటీవల జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తమ పిటిషన్పై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దాంతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే ముందు తాము విచారణ చేపడతామని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో తదుపరి విచారణ ఏప్రిల్ 4కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 371 అనుసరించి ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులకు పీజీలో స్థానికత కోటాలో సీట్లు కేటాయించాలంటూ దాదాపు 100 మంది జూనియర్ డాక్టర్లు, వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఇక విభజన అనంతరం ఆర్టికల్ 371D 10 ఏళ్ల పాటు మాత్రమే వర్తింపు చేయాలన్న నిబంధన ఉందన్న తెలంగాణ వాదనను తెలంగాణ హైకోర్టు ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోలేదు.